వెల్కమ్ టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ బంద్లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీర్లయ్య. మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. చౌటుపల్ మండల కేంద్రంలో ప్రశాంతంగా సంపూర్ణంగా బీసీ బంద్. తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ అఖిలపక్ష ఆధ్వర్యంలో బంద్ సంపూర్ణం. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. బీసీల ఆత్మాభిమానంతో దోబూచులాడుతున్న బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధి చెప్తారన్న బుడ్డ విష్మయ్ గౌడ్. చండూరులో బీసీల బంద్ విజయవంతం. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి చిత్తశుద్ధితో పనిచేసే వాళ్లకే డీసీసీ చీఫ్ పదవి. చండూరులో బీసీల బంద్ విజయవంతం. బీసీ నినాదంతో దద్దరిల్లిన సూర్యాపేట. తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘాల చేసి ఇచ్చిన బంద్ సూర్యాపేటలో సంపూర్ణంగా విజయవంతం. గుండాల మండలంలో బీసీ బంద్లో పాల్గొన్న నాయకులు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో బీసీ రిజర్వేషన్ సాధన కోసం తెలంగాణ బంద్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య పాల్గొన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి బస్టాండ్ మీదుగా వైకుంఠ ద్వారం వద్ద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో బీసీ రిజర్వేషన్ సాధన కోసం తెలంగాణ బంద్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య పాల్గొన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి బస్టాండ్ మీదుగా వైకుంఠ ద్వారం వద్ద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మోడీ నిరంకుశ వైఖరిని వీడి బీసీలకు న్యాయం చేసేందుకు బీసీల 42% రిజర్వేషన్ సాధన కోసం మద్దతు తెలియజేయాలని కోరారు. ర్యాలీలో పాల్గొన్నవారు భారత్ గౌడ్, మందార భిక్షపతి, శరణ్యారెడ్డి, బండు శోభారాణి, దేవేందర్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రవేశపెట్టాలి పార్లమెంట్ లో బీసీల బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలి పార్లమెంట్ లో బీసీల బిల్లును వెంటనే రచించాలి నరేంద్ర మోడీ నిర్లక్ష్య వైఖరి రచించాలి బీసీల నరేంద్ర మోడీ వైఖరి నరేంద్ర మోడీ వైఖరి బీజేపీ నరేంద్ర మోడీ 42% పార్లమెంట్ లో అమలు చేయాలి బీజేపీ మీకెంత మాకంత వైఖరి బీసీ రిజర్వేషన్ల పట్ల కేంద్ర మండి వైఖరి కేసీఆర్ మోడీ అందుకే చెప్తున్నాం అసెంబ్లీలో మద్దతు ఇచ్చి ఇలా కేసీఆర్ కూడా కేంద్రానికి లాలూచిగా కనీసం వాళ్ళ ఎంపీలు గాని వాళ్ళ ఎమ్మెల్సీలు గాని వాళ్ళ ఎమ్మెల్యేలు ధర్నాలో పాల్గొనలే. జంతర్ మంతర్ అంత పెద్ద ఎత్తున వేల మందితో మేము ధర్నా చేస్తే కూడా మరి ఇక్కడనేమో మేము మద్దతు ఇస్తున్నామంటున్నారు, కేంద్రానికి మోకరిల్లుతున్నారు. అందుకే వాళ్ళు కూడా వాళ్ళ వైఖరి కూడా చెప్పాలని చెప్పి ఇలా తెలంగాణలో అన్ని సంఘాలు బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఈ బంద్ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. పట్ల మోడీ మొండి వైఖరి నశించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచనను తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ప్రియతమ నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ బీసీ బిడ్డల నోటిగాడి బుక్క గుంజుకున్నటువంటి మోడీ గారి వైఖరి నశించాలని చెప్పి ఇలా తెలంగాణలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ బంద్కు పిలుపునిచ్చి ఎక్కడికక్కడ మోడీ గారి నిరంకుశ పాలనను ఎదిరించుకుంటూ ఏదైతే రాహుల్ గాంధీ గారి ఆలోచన, రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి సుమారు 4000 కిలోమీటర్లు నడిచి ప్రజల ఆర్థిక రాజకీయ ఉపాధికి సంబంధించినటువంటి మేమెంతో మాకంత వాటా రావాలని చెప్పి ఇవాళ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితే ఇవాళ బీసీలకు ఇప్పటికే న్యాయం జరిగేది. అందుకే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే ఇవాళ భారతదేశానికి తెలంగాణ రోల్ మోడల్ ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తొలుతగా 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి చట్టసభలో చట్టం చేసి గవర్నర్ ఆమోదంతో కేంద్రానికి పంపి ఇలా ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లు తీసుకొచ్చి ఎలక్షన్లకు పోయి నోటిఫికేషన్ కూడా ఇచ్చిన తర్వాత దొంగ నాటకాలు ఆడుతున్నటువంటి బీజేపీ ఇలా ఇక్కడ గల్లీలో కుస్తీ చేసి ఢిల్లీలో దోస్తం చేసి ఇవాళ తెలంగాణ ఎస్టీ మైనార్టీ బీసీ అందరు కలిసి 8 సీట్లు పార్లమెంట్ ఇచ్చి అసెంబ్లీ 8 సీట్లు ఇస్తే ఆర్ఆర్ ఇమేజింగ్ పీటర్ మెడిసిన్ సెంటర్ను సూర్యాపేటలో రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో అత్యధిక సేవలతో హాస్పిటల్ ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఆర్ఆర్ ఇమేజింగ్ పీటర్ మెడిసిన్ సెంటర్ను సూర్యాపేటలో రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో అత్యధిక సేవలతో హాస్పిటల్ ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఈ నెల 25న సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ప్రాంతంలో 150 కంపెనీల ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
తీసుకోవడానికే కదా వచ్చింది. అలా కొంచెం సైడ్ వాళ్ళే కదా. ఒక నిమిషం ఇక్కడికి విచ్చేసిన ప్రముఖ పౌరులకి కొంచెం కింది పట్టాను. ప్రత్యేకంగా ఆహ్వానించిన పుల్లయ్య గారు, వారి కుమారుడు రాకేష్, వారి కోడలు పార్వతి గారు, మరి మార్కెట్ కమిటీ చైర్మన్ వేలారెడ్డి గారు, లైబ్రరీ కమిటీ చైర్మన్ కూడా కనపడాలి కొంచెం. మరి చాలా మంది ప్రముఖ పౌరులు, మరి మీరందరూ మీడియా మిత్రులు, ఎస్పీ గారు, అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా పుల్లయ్య గారితో నాకున్న ఒక 30 ఏళ్ల అనుబంధంతో నాకు యాక్చువల్లీ వాస్తవంగా ఇప్పుడు ఢిల్లీ పోవాలి, కానీ ఇక్కడ వారి ప్రోగ్రాంకి హాజరయ్యే విధంగా నేను నా ప్రోగ్రాం అడ్జస్ట్ చేసుకుని ఉదయం హైదరాబాద్ 5:30 నుంచి 5:30 బయలుదేరి రావడం జరిగింది. అంటే అది ఏం చెప్తున్నా అంటే దీనికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామని. సూర్యాపేట్ నడిబొడ్డున ఏర్పడుతున్న ఈ ఆర్ఆర్ ఇమేజింగ్ అండ్ ఫీటల్ మెడిసిన్ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవం కావడం సూర్యాపేట్ పట్టణంలో మరి ప్రజలందరికీ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన డాక్టర్ రాకేష్ గారికి, డాక్టర్ రేవతి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా అభినందనలు, శుభాకాంక్షలు. తప్పనిసరిగా ఈ మెడికల్ సెంటర్ ద్వారా జనం అందరికీ, ప్రజలందరికీ కూడా మేలు కలగాలని చెప్పి ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. మై బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ సార్. ఈ ఓనర్స్కి, మరి మీరందరికీ కూడా, మరి పుల్లయ్య గారి కుటుంబ సభ్యులకి నా శుభాకాంక్షలు, అభినందనలు. ఇంకొక యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కేంద్రంలో బీసీ బంద్ ప్రశాంతంగా కొనసాగింది. వలిగొండ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు బీసీ బంద్లో పాల్గొన్నారు. వలిగొండ రోడ్డు నుండి బస్టాండ్ వరకు బీసీ సంఘాలు, ఎంఆర్పీఎస్, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు ఆధ్వర్యంలో బంద్ కొనసాగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో బీసీ బంద్ ప్రశాంతంగా కొనసాగింది. వలిగొండ రోడ్లోనే అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు బీసీ బంద్లో పాల్గొన్నారు. వలిగొండ రోడ్డు నుండి బస్టాండ్ వరకు బీసీ సంఘాలు, ఎంఆర్పీఎస్, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో బంద్ కొనసాగింది. స్వచ్ఛందంగా షాపులు మూసివేసి బంద్లో పాల్గొన్న వ్యాపారస్తులు జాతీయ రహదారిపై ఆల్ పార్టీల ఆధ్వర్యంలో రాస్తారోకో బీసీల ఐక్యత వర్ధిల్లాలి, 42% స్థానిక సంస్థలలో కేటాయించాలంటూ నాయకులు ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు అందించినప్పటికీ దానిని వ్యతిరేకిస్తూ కొందరు రెడ్డి జాగృతి నుండి కోర్టుకు వెళ్లడంతో బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ అమలుకు నోచుకోలేదు. ఈ విధానాన్ని తప్పుపడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని శనివారం రాష్ట్ర బీసీ పిలుపు మేరకు అఖిల పక్షాల ఆధ్వర్యంలో నాంపల్లి మండల కేంద్రంలో శనివారం బంద్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు అందించినప్పటికీ దానిని వ్యతిరేకిస్తూ కొందరు రెడ్డి జాగృతి నుండి కోర్టుకు వెళ్లడంతో బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ అమలుకు నోచుకోలేదు. ఈ విధానాన్ని తప్పుబడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని శనివారం రాష్ట్ర బీసీ పిలుపు మేరకు అఖిలపక్ష ఆధ్వర్యంలో నాంపల్లి మండల కేంద్రంలోనే శనివారం బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా వాణిజ్య వ్యాపారస్తులు, చిరు వ్యాపారులు, దుకాణాల సముదాయాలను, ప్రైవేట్ విద్యాసంస్థలను, హోటళ్లను స్వచ్ఛందంగా మూసివేసి బంద్ నిర్వహించారు. అనంతరం బంద్ నిర్వహించిన సందర్భంగా బీసీ నాయకులతో కలిసి అఖిలపక్ష నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని పలువురు మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగాలలో కూడా అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, కాంగ్రెస్ నాయకులు పెద్దిరెడ్డి రాజు, సంజీవరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సయ్యద్ గఫర్, సిపిఐ మండల కార్యదర్శి రమేష్, సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు మాల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాగిపని అంజాచారి, సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి, బీసీ సంఘం రాష్ట్ర యువజన విభాగం నాయకులు సతీష్, బీజేపీ మండల అధ్యక్షులు దాచేపల్లి నరసింహ, బీఆర్ఎస్ నాయకులు నక్క చంద్రశేఖర్, సింగిల్ విండో డైరెక్టర్ బెల్లి సత్తయ్య, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షురాలు మోగుదాల పార్వతమ్మ, బీసీ సంఘం మండల అధ్యక్షురాలు బిరుదోజు యాదమ్మ, అఖిలపక్ష పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీ బజార్కి, మీ వాడకి మా ఆటో వచ్చేసింది. త్వరగా రండి. మీకు కావలసిన హైదరాబాద్ కంపెనీ వారి గ్యాస్ కొనుక్కోండి. మీ బజార్లో 10 నిమిషాలు మాత్రమే మా ఆటో ఉంటుంది. అమ్మలా వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ మార్క్సిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ మార్క్సిస్ట్ పార్టీ, చేయండి బీసీల బంధుని, చేయండి బీసీల బంధుని. రిజర్వేషన్ అమలు చేయాలి, 42% రిజర్వేషన్లు అమలు చేయాలి, 42% రిజర్వేషన్లు నశించాలి. బీజేపీ ప్రభుత్వం మండి వైఖరి, బీసీల పట్ల బీజేపీ మండి వైఖరి, కేంద్రంలో బీసీల పట్ల బీజేపీ మండి వైఖరి అమలు చేయాలి. 42% బీసీలకు రిజర్వేషన్లు, కేంద్రంలో 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలి. కేంద్రంలో 42% బీసీలకు రిజర్వేషన్లు. బీజేపీ మండి వైఖరి, బీజేపీ మండి వైఖరి, బీజేపీ పట్ల బీసీల పట్ల బీజేపీ మండి వైఖరి. జిందాబాద్ జిందాబాద్. మాట్లాడుతున్నాం. బీసీ సంఘాల తరఫున 42% రిజర్వేషన్ కోసం ఫైట్ చేయడానికి మనతో పాటు బీసీ సంఘం మండల అధ్యక్షురాలు బిరుదోజు యాదమ్మ గారు ఉన్నారు. వారి మండలం తెలుసుకున్నాము.
ఈ ఉద్యమం ఇలాగే కొనసాగుతుందా? ఈ బీసీ రిజర్వేషన్ వచ్చేంత వరకు ఇలాగే పోరాటం చేస్తారా? మరి మాట తెలుసుకుందాం. అక్క నమస్కారం. అక్క, ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్ అమలు అవుతుంది అనుకుంటురా? అమలు కావాలి, కాకపోతే అమలు నిరాహార దీక్ష చేస్తాము. మేము బడుగు బలైన వర్గాలం కాదు. ఎట్లా అంటే బీసీలు అంటే లెక్క లేకుండా చేయొద్దు. మాకు అన్నం పెట్టినట్టే పెట్టి పళ్ళెం గుంజుకోవడం కాదు. మాకు ఏదైనా ఉంటే బీసీ రిజర్వ్ ఇవ్వడానికి మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అనేది అనుకూలంగా పనిచేస్తుంది. సో ప్రజాప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, ఇచ్చిన దానికి ఏ విధంగా ఉంటుంది, ఒకసారి మనము కాంగ్రెస్ శ్రేణులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మనతో పాటు మాజీ ఎంపీపీ గారు ఇక్కడ పూల వెంకటయ్య గారు ఉన్నారు. అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షుడు కత్తి రంగారెడ్డి గారు ఉన్నారు. ఒకసారి వారి మాటలు కూడా తెలుసుకుందాము. అన్నగారు నమస్కారం. అన్నగారు, ఇప్పుడు 42% అనేది మన ప్రజాప్రభుత్వము అంగీకరించినప్పుడు కూడా అది కొన్ని కారణాల వలన అది అందుబాటులోకి రావడం లేదు. దానిపైన మీరు ఏం చేస్తున్నారు? మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకత్వము ప్రజాపాలన నడిపిస్తుంది. అందులో భాగంగానే మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మంత్రివర్గం, అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ కట్టుబడి 42% రిజర్వేషన్ని మేము పార్లమెంట్లో అసెంబ్లీలో తీర్మానం చేయించి, అదేవిధంగా గవర్నర్ పంపించి రాష్ట్రపతికి పంపిస్తే అక్కడ పెండింగ్ ఉంటే కూడా మళ్ళీ తిరిగి ఆ పెండింగ్ ఉన్న బిల్లుని 3 నెలల వరకే దానికి లైఫ్ ఉంటుంది, ఆ తర్వాత అది ఆటోమేటిక్గా రద్దు అవుతుంది అని చెప్పేసి మళ్ళీ అసెంబ్లీ తీర్మానం చేసి గవర్నమెంట్ దగ్గర పంపిస్తే అక్కడ కూడా పెండింగ్ పెట్టారు. పెండింగ్ పెట్టిన కారణం చేత మేము జీవో తీసి ఆ తర్వాత మేము నోటిఫికేషన్ కూడా ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా జనరల్ అయితే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత స్టే అనేది రాకూడదు. కానీ స్టే ఇవ్వడం అనేది మేము నిరసిస్తూ కోర్టులను కూడా మేము మా బీసీల పక్షాన మేము తప్పుపడుతూ కోర్టులు కూడా కళ్ళు తెరిచి బీసీలకు న్యాయం చేస్తాయనే ఉద్దేశంతో మేము ఇలా అఖిలపక్షం బీసీ జాకు తీసుకున్నటువంటి నిర్ణయానికి మా పార్టీ కూడా మద్దతు తెలియజేసి ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రంలో చేసినటువంటి ఈ బీసీ బంధు కార్యక్రమంతో ఉన్నాము. ఇక్కడ బీసీలకు 42% మద్దతు కావాలనే ఉద్దేశంతో అఖిల పార్టీలు అన్ని పార్టీలను ఎలాంటి దురుద్దేశం లేకుండా అన్ని పార్టీలు మద్దతు తెలుపుతా ఉన్నాయి. అందులో భాగంగా మనము బీసీ సంఘము యువజన విభాగం నుంచి మనతో పాటు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడుతున్నాము. అనగా నమస్కారం. నా పేరు పగిల సతీష్, తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు ఈ దేశంలో కుక్కలకు లెక్కలున్నాయి, నక్కలకు లెక్కలున్నాయి, కానీ బీసీలకు లెక్కలు ఏడా అని మేము ఎన్నోసార్లు అడిగితే డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు బీసీల లెక్కలు తీసిన తర్వాతకే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ నిర్వహించడం జరిగింది. దాంట్లో మా బీసీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టి మేము బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ఆ రోజు తీర్పు చేస్తే మా బీసీలు అందరూ కలిసి ఊరూరా తిరిగి, వాడ తిరిగి, బస్సు యాత్రలలో తిరిగి, బండి యాత్రలలో తిరిగి ఈరోజు 42 రిజర్వేషన్లు వస్తాయి. మేము 60% ఉన్నా కానీ 42% రిజర్వేషన్లు వస్తాయి. కనీసం గోసి గొంగడేసుకునేటోడు కూడా ఈరోజు సర్పంచ్ అవుతాడంటే కారణం దానికి 42% రిజర్వేషన్ రావడం వల్లే. అందుకని మేము ఒకటే చెప్తున్నాం, జనరల్గా ఈ దేశంలో ఎన్నడూ కూడా ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే సేకరణలు తీసుకుంటుందో ఆ తర్వాతకి ఎన్నడూ స్టే ఇచ్చింది లేదు ఏ కోర్టు కూడా. కానీ ఈరోజు రెడ్డి జాగృతి వల్ల అంటే రెడ్డిలు కూడా అందరికి వ్యతిరేకం కాదు, రెడ్డిలు అందరూ మాకు సపోర్టెడ్. ఓసీలలో 43 కులాలు ఉంటే ఏ కులం కూడా కేసేయలేదు. కానీ ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రం చేసినటువంటి ఈ బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బంద్లో భాగంగా వామపక్షమైనటువంటి సిపిఎం, సిపిఐ కూడా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా బీజేపీ, టీఆర్ఎస్, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పాల్గొనడం జరిగింది. ఇందులో భాగంగా మనము సీనియర్ నాయకులు, సిపిఐ పార్టీ నాయకులు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు మన రాయపూడి అంజాచార్య గారు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. అన్నగారు నమస్కారం. అన్న, ఈ విధంగా మీరు బీసీలకు మద్దతుగా రావడం మీకు ఏమనిపిస్తుంది? ఈ దేశంలో స్వాతంత్రానికంటే ముందు, స్వాతంత్రం తర్వాత కూడా, స్వతంత్రం వచ్చి కూడా దాదాపు 80 సంవత్సరాలు కావస్తుంది. నేటికి బానిసలాగా బతుకులు మాత్రమే బీసీలు. ఆ తరం నుంచి ఈ తరం వరకు కూడా బానిసలాగా బతుకున్న ప్రజలు రాజ్యాంగం తర్వాత ఎప్పుడైతే అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని సృష్టించిన తర్వాత ఆ రాజ్యాంగంలో ఇక్కడ బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఇందులో భాగంగా మనము ఇక్కడ బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు దాచపల్లి నరసింహ గారు ఉన్నారు. ఇక్కడ వారి మాటలు తెలుసుకున్నాము. ఈ బీసీలకు 42% శాతం ఇవ్వాలని
వారి మద్దతు తెలుసుకున్నాక ఇక్కడ మన కనబడతా ఉంది. ఇప్పుడు వారి మాటలు తెలుస్తుంది. నమస్కారం. నాటి బీసీల స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల సాధన కోసం ఏదైతే ఫైట్ చేస్తున్నారో దానికోసమై ఈరోజు తెలంగాణ బంద్లో పిలుపునియడం జరిగింది. ఈ బంద్కు అఖిలపక్ష పార్టీలు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నాంపల్లి మండల కేంద్రంలో సంపూర్ణ బంద్ పాటించడం విశేషం. అదేవిధంగా ఈరోజు చూస్తే 42% రిజర్వేషన్ అనేది హామీ ఇచ్చింది ఒకరు, అమలు పరచకపోవడం అదొక భాగం. కానీ ఈరోజు ఒకరి మీద నెట్టడం సమంజసంగా తీసుకోవడానికి మనకు అవకాశం దొరికింది. కాబట్టి ఈ రోజు కూడా అన్ని పార్టీలు బీసీలకు మద్దతు అంటున్నారు. కానీ ఇప్పుడు అన్ని పార్టీలు మద్దతు అంటున్నారు, అందరూ బ్రాహ్మణులే, అందరూ కౌస్తున్నారు. కానీ ఈ గుంపుల్లో కోడి మాయమైందన్న సామెత నానుడు ఎట్లయితే ఉందో తెలంగాణలో అందరూ బ్రాహ్మణులే, కానీ కోడి మాత్రం మాయమైంది. కానీ అన్ని పార్టీలు మద్దతు చేస్తున్నాయి. కానీ తెలంగాణ బీసీలకు 42% మాత్రం మద్దతు దొరుకుతలేదు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. 10 మందిలో జై అంటారు, 10 మంది తప్పిన తర్వాత నై అంటారు. కాబట్టి ఈ నై అనేది మనస్ఫూర్తిగా అన్ని పార్టీలు కంకణం కట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా 42% రిజర్వేషన్ వస్తుంది. మా చేతిలో ఉన్న వరకు మా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మా ప్రభుత్వం ఉన్న వరకు మేము సకాల ప్రయత్నం చేసినాం. జనగణన కులగణన చేసినాం, కుటుంబ సర్వే చేసినాం, తర్వాత అసెంబ్లీ తీర్మానం చేసినాం, గెజెట్ తీసినాం, జీవో తీసినాం, పార్లమెంట్ రాష్ట్రపతికి పంపినాం, గవర్నర్కి పంపినాం. మా ప్రయత్నం అన్నీ చేసినాం. మా ప్రయత్నాల మీద మీరు ఏమాత్రం లాస్ట్ చివరి ప్రయత్నం నిలుదలితే కూడా మా గవర్నమెంటు, మా ముఖ్యమంత్రి, మా పిసిసి గారు పార్టీ తరఫున 42% ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి మేము 100% మా పార్టీ కట్టుబడి ఉంది బీసీలకు 42% విషయంలో. థ్యాంక్ యూ అన్నగారు. మీరు చెప్పినట్టుగానే ఖచ్చితంగా 42% అనేది ఇంప్లిమెంటేషన్ అయ్యి ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్థానిక ఎలక్షన్లో ఖచ్చితంగా బీసీలకు 42% కేటాయించాలని మేము కూడా సత్యం ద్వారా కోరుతున్నాము. అదేవిధంగా ఇప్పుడు మనతో పాటు నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గారు ఇక్కడ రెడ్డి జాతి నుంచి ఏదైతే ఆ బీసీ రిజర్వేషన్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారో అదేవిధంగా మనతో పాటు రెడ్డి సామాజిక వర్గానికి ఇక్కడ అధ్యక్షులు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాము. వాళ్ళు దీన్ని స్వాగతిస్తున్నారా లేదంటే 42% వారు కూడా వ్యతిరేకంగా చేస్తున్నారా మనం ఒకసారి చూద్దాం. సార్ నమస్కారం. అన్నగారు చెప్పండి, ఇక్కడ మీరు చేసినటువంటి ఈ పోరాటం ఎంతవరకు సఫలమవుతుంది అనుకుంటున్నారు? ఈ పోరాటం బీసీ ప్రజల కోసం చేసే పోరాటం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పక్షపాతి. ఈ పేదల పక్షపాతి అయిన పార్టీ ఈ ఓట్ల కోసము సీట్ల కోసం పుట్టిన పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు కూడా దేశ ప్రజల విముక్తి కోసం దేశం కోసం త్యాగాలు చేసిన బలిదానాలు చేసిన పార్టీ ఏదైతే ఉందో తమ ప్రాణాలను లెక్క చేయకుండా తమ ప్రాణాలనే అంకితం దేశానికి జాతికి అంకితం చేసిన పార్టీ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీ. దాని గురించి చెప్పాలంటే మీకు తెలుసు, ఇందిరాగాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, వాళ్ళు హత్యలు గావించబడ్డారు తప్ప వాళ్ళంతా వాళ్ళు ఏం తగ్గలేదు. వాళ్ళు కేవలం ప్రజల కోసం దేశం కోసం పోరాడిన వ్యక్తులు. అలాంటి వ్యక్తుల నుంచి వచ్చినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. ఆ రాహుల్ గాంధీ గారు కూడా ఏం చేసిరు, తన యొక్క జోడో యాత్ర ద్వారా తన స్ఫూర్తి పొంది ఆయన చూసిండు ఈ అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో బీసీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ న్యాయం చేయాలంటే మేమెంతో మాకెంత అనే నిదానానికి ఆయన కూడా మద్దతు పలుకుతూ ఖచ్చితంగా ఈ కులగణన చేయాలి, ఈ బీసీ రిజర్వేషన్ అమలు చేయాలి, అట్లీస్ట్ 56% 59% ఉన్నటువంటి బీసీలకు ఈ 42% ద్వారా న్యాయం చేయాలని ఒక సూచన ద్వారా ఆ సూచన చేసినటువంటి దానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ గారు కానీ మంత్రివర్గం కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ పార్టీ కార్యకర్తలు కానీ శ్రేణులు కానీ ఎవ్వరు కూడా వీళ్ళందరూ కంకణబద్దులై అందరూ కూడా తమ యొక్క పోరాటాన్ని వివిధ రూపాల్లో ముందరు తీసుకెళ్తే భాగంలో అప్పుడు కొన్ని సూచనలు ఏం చేశారు, పార్లమెంట్ కానీ గవర్నర్ గారు రాష్ట్రపతి గారి సూచనలు కొన్ని ఏమున్నాయంటే లేదు డెడికేషన్ కమిటీ గారు చేయాలి, మీ అంతలో మీరు అసెంబ్లీలో తీర్మానం చేస్తే కుదరదంటే డెడికేషన్ కమిటీ ఒక జడ్జి సిట్టింగ్ జడ్జి తోటి వేసి అది కూడా ఒక క్రమశిక్షణతోటి అత్యంత పారదర్శకంగా చేసి ఆ కమిషన్ కూడా మనం గవర్నర్ గారు సమర్పించడం, గవర్నర్ గారు రాష్ట్రపతి గారికి సమర్పించడం ఎన్ని మార్గాలు చట్టపరంగా ఉంటాయో అన్ని మార్గాలు కూడా ఏదో నోటి ద్వారా చెప్పి నొసదానికి ఇచ్చినట్టు కాకుండా అది ఒక చట్ట రూపంగా ఒక పేపర్ బద్ధంగా ఒక సిస్టమేటిక్గా చేసి మనం ఈరోజు మనం రాష్ట్ర మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండల కేంద్రంలో కేజీబీవీ పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం తన సొంత నిధులతో నిర్మాణం జరిపిన తరగతి గదులను ఆదివారం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు.
విద్యతోనే మనిషి జీవనశైలి మారుతుందని గట్టిగా నమ్మిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గంలో ఉన్న అట్టడుగు వర్గాలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడానికి ఇప్పటికే పలుమార్లు విద్యాశాఖ పైన సమీక్షలు నిర్వహించారు. మునుగోడు నియోజకవర్గంలోనే మరిగూడ మండల కేంద్రంలో కేజీబీవీ పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం తన సొంత నిధులతో నిర్మాణం జరిపిన తరగతి గదులను ఆదివారం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించనున్నారు. విద్యతోనే మనిషి జీవన శైలి మారుతుందని గట్టిగా నమ్మిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గంలో ఉన్న అట్టడుగు వర్గాలకు కార్పొరేటివ్ స్థాయి విద్యను అందించడానికి ఇప్పటికే పలుమార్లు విద్యాశాఖ పైన సమీక్షలు నిర్వహించారు. ప్రభుత్వ బడుల ఆధునీకరణకు ప్రత్యేకమైన వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ప్రభుత్వ విద్యను ప్రోత్సహించడానికి ఒకవైపు ప్రోత్సాహకులు అందిస్తూనే మరోవైపు మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోనే 119 నియోజకవర్గాలలో ఎక్కడ లేని విధంగా మునుగోడు నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మార్చడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. గత సంవత్సరం డిసెంబర్ నెలలో మరిగూడ మండల కేంద్రంలో పర్యటిస్తున్న సందర్భంగా కస్తూర్బా బాలికల పాఠశాలను సందర్శించారు. అక్కడ విద్యార్థులు చిన్న చిన్న ఇరుకు గదులలో విద్యార్థినులు ఇబ్బందులు పడుతూ ఉంటున్నారని గ్రహించి తన వ్యక్తిగత ఇంజనీర్లతో ఆయన మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా 1,50,00,000 రూపాయలతో అదనపు తరగతి గదిలో నిర్మాణం, నూతన బాత్రూంలు, మరుగుదొడ్లు, పాత బాత్రూంల ఆధునీకరణ, నూతన డ్రైనేజ్ పైప్లైన్ ఏర్పాటు, పాఠశాల ఆవరణలో ఫ్లైట్లెట్ల ఏర్పాటు, సెక్యూరిటీ గది నిర్మాణం, విద్యార్థుల కొరకు బెడ్ సౌకర్యం, అత్యాధునిక వసతులతో పాఠశాల వాతావరణాన్ని మార్చివేశారు. ప్రభుత్వ పాఠశాల ప్రతిష్ట పెంచడానికి, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించడానికి, ప్రభుత్వ పాఠశాలలో చదివి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు నగదుతో పాటు జ్ఞాపికలను అందించి ప్రోత్సహించారు. మీ అందరిని అడుగుతున్నా, నేను మీకోసం 24 hours పనిచేస్తా. మీకు ఏది కావాలన్నా ప్రభుత్వం నుంచి, నా తరఫు నుంచి, మా ఫౌండేషన్ తరఫు నుంచి మేము సపోర్ట్ చేస్తాం. కానీ ప్రభుత్వ బడులలో ఉన్న సంఖ్య పెరగాలి.
70 మంది ఉంటారు, స్కూల్ నడపమంటారు. ఎట్లా నడుస్తుంది? మౌలిక వసతులు కల్పించాలన్నా, మంచి బోధించే ఉపాధ్యాయులు రావాలన్నా స్కూల్లో స్ట్రెంత్ ఉంటే చేయొచ్చు. ఇప్పుడు ఎట్లయిందంటే చికెన్ అండ్ ఎగ్ లాగా అయిపోయింది, కోడి ముందా గుడ్డి ముందా అన్నట్టు. మీరు ఫస్ట్ అవన్నీ చేయండి సార్, వాళ్ళు వస్తారని వాళ్ళు అంటారు. అంటే మీరు మంచిగా మౌలిక వసతులు, క్లాస్ రూమ్స్, మంచి స్కూల్ బిల్డింగు, కాంపౌండ్ వాళ్ళు, గ్రౌండ్, ల్యాబ్స్, టాయిలెట్స్, అన్ని రకాల వసతులు కల్పిస్తే తప్పకుండా ప్రభుత్వ వాళ్ళ సంఖ్య పెరుగుతుందని అంటారు. అందుకనే ఈ మధ్యకాలంలో దాని గురించి కూడా పెద్ద ఎత్తున మేము రివ్యూ మీటింగ్ చేసినాం. ఏది ఏమైనా మున్గోడు నియోజకవర్గంలో గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంత్ పెంచేందుకు ఏ కార్యక్రమం చేయాలో, డెవలప్మెంట్ విషయంలో ముఖ్యంగా ఇప్పుడు ఈ 330 స్కూళ్ళల్లో మనం డెవలప్ చేయలేము. 330 స్కూళ్ళు మనం డెవలప్ చేయలేము. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. అఖిలపక్ష బీసీ నాయకులు తెలంగాణ బంద్కు మద్దతుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పూడిద భిక్షమయ్య గౌడ్ మాట్లాడుతూ బీసీల ఆత్మాభిమానంతో దోబూచులాడుతున్న బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. బూటకపు హామీలతో గద్దెనెక్కిందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో అఖిలపక్ష బీసీ నాయకులు తెలంగాణ బంద్కు మద్దతుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ మాట్లాడుతూ బీసీల ఆత్మాభిమానంతో దోబుచ్చులాడుతున్న బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. బూటకపు హామీలతో గద్దెనెక్కిందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేంత వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీసీల న్యాయమైన పోరాటం కోసం బీఆర్ఎస్ పార్టీ మరింత ఉద్యమిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ వసపరి శంకరయ్య, అఖిలపక్ష బీసీ నాయకులు కవిడే మహేందర్, జెల్లి నరసింహులు, మొగులుకాని మల్లేశం, రచ్చ రామ్ నర్సయ్య, సిరిగిరి విద్యాసాగర్, చింతకింది చంద్రకళ మురారి, ఆడెపు బాలస్వామి, మోరిగాడి వెంకటేష్ గౌడ్, పోరెడ్డి శ్రీనివాస్, బేతిరాములు, పాసికంటి శ్రీనివాస్, పంతం కృష్ణ, జూకంటి ఉప్పలయ్య, పూల శ్రవణ్, బీజాని మధు, దయ్యాల సంపత్, ఫిలిప్స్ ఎండి పాయోజ్ తదితరులు పాల్గొన్నారు. బీసీ బిడ్డలకు చేసినటువంటి అన్యాయానికి నిరసనగా బీసీ సంఘాలు అనేక మంది మేధావులు పిలుపునిచ్చినటువంటి ఈ సందర్భంలో ఆలేరు నియోజకవర్గం, ఆలేరు హెడ్ క్వార్టర్లో అన్ని పార్టీలు అంటే దాదాపుగా కమ్యూనిస్ట్ కావచ్చు, సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ, టీఆర్ఎస్, అదేవిధంగా అనేక పార్టీలందరూ కూడా ప్రజా సంఘాలందరూ కలిసి, మేధావులందరం కలిసి ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నాం. ఆ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క లీడర్కు, ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క బీసీ బిడ్డకు నేను హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే గత స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా అనేక పార్టీలు రాజ్యం ఏలినాయి. ఏ పార్టీ కూడా ఒక్కటి అందరినీ బీసీలను మోసం చేసుకుంటూ బీసీ ఓట్లను మాత్రమే
గడించే ప్రయత్నం చేసిరు. ప్రథమ భాగంగా మొన్న 2023 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి కామారెడ్డి డిక్లరేషన్ చేసి మేము విద్యా ఉద్యోగ రాజకీయాలలో 42% రిజర్వేషన్ ఇస్తాం, మీ బీసీ బిడ్డలందరూ కూడా కాంగ్రెస్ను గెలిపించాలంటే మరి నిజంగా విద్యార్థులు, మేధావులు, అదేవిధంగా నిరుద్యోగ యువకులు అందరూ కూడా 42% వస్తుంది, మా జీవితాలు మారుతాయని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి పట్టం కడితే ప్రభుత్వంలో అధికారానికి వచ్చింది. కానీ అధికారానికి వచ్చిన దగ్గర నుండి ఆ మాట మార్చి 42% ఇస్తున్నా అంటాడు. మోసం, అనేక దగా చేసి అనేక రకాలుగా అంటే చట్టబద్ధత ఏది కల్పించకుండా కేవలం మాటలకే పరిమితమై మళ్ళీ బీసీలను మోసం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి అనేకసార్లు కుట్రలు చేశారు. తెలంగాణ సమాజం అంతా మరి కళ్ళ నిండా చూసినటువంటి సందర్భం. ఎందుకంటే ఆ కులగణన చేస్తా అని చెప్పిండు, కులగణన సక్రమంగా చేయలేదు, 59 ప్రశ్నలు వేసి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి 42% రిజర్వేషన్ వేస్తే అసెంబ్లీ తీర్మానమో ఇదో అదో చేస్తే కాదు, అక్కడ పార్లమెంటులో 9th షెడ్యూల్లో చేర్పించి మరి అక్కడ పార్లమెంట్లో చట్టం తెస్తే 42% రిజర్వేషన్ బీసీలకు అవుతుందని తెలియదా? తెలిసి మోసం చేసినటువంటి నిజంగా రేవంత్ రెడ్డిని బీసీలందరూ కూడా ఎక్కడ ఊరుకోరు, ఆయనకు తగిన శాస్తి చెప్తారని చెప్పి నేను సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. దాని తర్వాత నిన్న మొన్న సుప్రీంకోర్టుకు పోయిండు. నిజంగా కూడా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి సిగ్గుండాలి. మోసం చేయాలంటే కూడా మోసాన్ని మళ్ళీ మోసంతోనే చేసే విధంగా ఇవాళ సుప్రీంకోర్టే 50% నిబంధన పెడితే ఇవాళ 50% రద్దు చేయమని చెప్పి కోర్టుకు పోయడం అంటే మరి బలహీన వర్గాలను మోసం చేయడమే. ఆలేరులో స్టార్ట్ చేస్తాం, ప్రతి గ్రామంలో జేఏసీలు ఏర్పాటు చేస్తాం, మేధావులను విద్యార్థులను పార్టీలకు అతీతంగా అందరూ పార్టీలను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున జేఏసీ ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమం ఎట్లా కొట్లాడినామో అదేవిధంగా ఇవాళ మరి బీసీ ఉద్యమం కోసం, బీసీ బిడ్డల కోసం ఖచ్చితంగా కొట్లాడతాం, బీసీ రిజర్వేషన్లు సాధిస్తాం, బీసీలకు రాజకీయ అదేవిధంగా మరి ఉద్యోగ మరి విద్యాలలో ఖచ్చితంగా 42% సాధిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ వేదిక ద్వారా నేను కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీని హెచ్చరిస్తూ ఉన్నాం. బిడ్డ 42% ఇవ్వకుండా ఏదో కోర్టు వంక చూపి ఎలక్షన్లు పెడితే మీ గ్రామాలలో కూడా తిరగనియ్యం. 42% చట్టబద్ధత కల్పించిన తర్వాతనే ఎన్నికలకు పోవాలి, లేకుంటే మీరు దోషులుగా నిలబడతారు, గ్రామాల్లో తిరగనియ్యం కాంగ్రెస్ నాయకులను, బీజేపీ నాయకులు కానీ హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రేపటి నుండే జేఏసీ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం ఈ ఆలేరు నుండే. ఎందుకంటే నేను రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన బీసీలకు 42% రిజర్వేషన్ అంశంలో తెలంగాణ బీసీ జేఏసీ పిలుపునిచ్చిన బంద్కు భారతీయ జనతా పార్టీ చండూరు మండలం మరియు మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మండల కేంద్రంలో ఉన్న వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలను బంద్ చేయించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన బీసీలకు 42% రిజర్వేషన్ అంశంలో తెలంగాణ బీసీ జేఏసీ పిలుపునిచ్చిన బంద్కు భారతీయ జనతా పార్టీ చండూరు మండలం మరియు మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మండల కేంద్రంలో ఉన్న వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలను బంద్ చేయడం జరిగింది. అలాగే బీసీలకు 42% రిజర్వేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో న్యాయ ప్రక్రియ పరంగా అమలయ్యే విధంగా కృషి చేయాలని, కంటి తుడుపు చర్యలకు పోయి బీసీలను మోసం చేయొద్దని హెచ్చరిస్తూ మైనార్టీ కోటా లేకుండా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని, లేదంటే బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుందని స్థానిక ఆర్డీఓకి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల మున్సిపల్ అధ్యక్షులు మోదికొండ ఆంజనేయులు, పందుల సత్యంగౌడ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కోమటి వీరేశం, జిల్లా కౌన్సిల్ సభ్యులు భూతరాజు, శ్రీహరి, సింగిల్ విండో డైరెక్టర్ బోడ ఆంజనేయులు, జిల్లా నాయకులు సముద్రాల వెంకటేశ్వర్లు, తడకమల్ల శ్రీధర్, మాదగోని నాగార్జున, మండల మరియు మున్సిపల్ ప్రధాన కార్యదర్శులు ఆవుల అశోక్, భూతరాజు స్వామి, సోమశంకర్, యువ మోర్చా నాయకులు పేర్ల గణేష్, మన్నెం ప్రవీణ్, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షులు గండు శ్రీకాంత్, పట్టణ ఉపాధ్యక్షులు మండల కార్యదర్శి ఇరిగి శివ, బూతు అధ్యక్షులు చిట్టిప్రోలు వెంకటేశం, పున్నా అరుణోదయ, తోకల రవీందర్, కటుపూరి రామలింగం, మాలకేడి రాజేష్ ఖన్నా, నాయకులు బోడ శివ, వరికుప్పల మహేష్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ ఈసీ బిల్లుని అమలు చేయాలి ఈసీ బిల్లుని అమలు చేయాలి ఈసీ బిల్లుని అమలు చేయాలి ఈసీ బిల్లుని అమలు చేయాలి భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై ఖబర్దార్ ఈసీ ద్రోహులారా ఖబర్దార్ 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 ఈసీ ద్రోహులారా ఖబర్దార్ 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 ఈసీ ద్రోహులారా ఖబర్దార్ ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి చిత్తశుద్ధితో పనిచేసే వాళ్ళకే డీసీసీ చీఫ్ పదవి వస్తుందని, నాయకుల అభిప్రాయం మేరకే చివరి నిర్ణయం ఉంటుందని ఏఐసీసీ అబ్జర్వర్ శరత్ రావు తెలియజేశారు. కాంగ్రెస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడి ఎంపికకు అభిప్రాయ సేకరణ కోసం యాదగిరిగుట్టలోని మున్నూరు కాపు సంఘం భవనంలో నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, రాష్ట్ర మహిళా కోఆపరేటివ్ అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణితో కలిసి ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి చిత్తశుద్ధితో పనిచేసే వాళ్ళకే డీసీసీ చీఫ్ పదవి వస్తుందని, నాయకుల అభిప్రాయం మేరకు చివరి నిర్ణయం ఉంటుందని ఏఐసీసీ అబ్జర్వర్ శరత్ రౌత్ తెలియజేశారు. కాంగ్రెస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడి ఎంపికకు అభిప్రాయ సేకరణ కోసం యాదగిరిగుట్టలోని మున్నూరు కాపు సంగమ భవనంలో నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, రాష్ట్ర మహిళా కోఆపరేటివ్ అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీటింగ్లో ఆయన మాట్లాడుతూ, రాహుల్ గాంధీ, ఖార్గే ఆదేశాల ప్రకారం డీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం నిర్వహిస్తున్న సమావేశాల్లో నాయకుల అభిప్రాయాలను తీసుకుంటూనే తెలిపారు. 2019 నుండి పార్టీలో ఉన్న నాయకులకు మాత్రమే అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. సిఫార్సు లేఖలతో కాకుండా గ్రామ శాఖ నుండి జిల్లా స్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరి అభిప్రాయాలు తీసుకుంటున్నామన్నారు. ఈ నెల 21 వరకు నాయకుల అభిప్రాయాలు తీసుకుంటామని, తర్వాత ఆశా వ్యూహాలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని తెలియజేశారు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని డెడికేషన్, కమిట్మెంట్ ఉన్న 6 పేర్లతో ఫైనల్ లిస్ట్ తయారు చేసి ఏఐసీసీకి పంపిస్తామని పేర్కొన్నారు. जो डिस्ट्रिक्ट अध्यक्ष बनेंगे, जिले का अध्यक्ष बनेंगे, आप चुनने का अधिकार नहीं है। ये अधिकार ज्यादा से ज्यादा आपके होता है। ये राहुल गांधी चाहते हैं जो भारत 2018 में कन्याकुमारी से लाखों आदमी महिला और हर किस्म का आदमी तो मिले हैं उन लोग का साथ, वो भी सफल हुआ। उसका बाद झारखंड में हुआ, उत्तराखंड में हुआ, वो भी सफल रहा। राजस्थान में चल रहा है और छत्तीसगढ़ में चल रहा है। యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం స్థానిక బస్టాండ్ సమీపంలో బీసీ జేఏసీ ఇచ్చిన తెలంగాణ బంద్కు మద్దతుగా బీసీ నాయకులు బంద్లో పాల్గొని రాస్తారోకో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో పూర్తిస్థాయి బీసీలకు కల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వం పంపిన బీసీ బిల్లును కేంద్రం వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన బీసీలకు 42% రిజర్వేషన్ అంశంలో తెలంగాణ బీసీ జేఏసీ పిలుపునిచ్చిన బంద్కు భారతీయ జనతా పార్టీ చండూరు మండలం మరియు మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మండల కేంద్రంలో ఉన్న వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలను బంద్ చేయడం జరిగింది. అలాగే బీసీలకు 42% రిజర్వేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో న్యాయ ప్రక్రియ పరంగా అమలయ్యే విధంగా కృషి చేయాలని, కంటి తుడుపు చర్యలకు పోయి బీసీలను మోసం చేయొద్దని హెచ్చరిస్తూ మైనార్టీ కోటా లేకుండా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని, లేదంటే బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుందని స్థానిక ఆర్డీఓకి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల మున్సిపల్ అధ్యక్షులు మోదికొండ ఆంజనేయులు, పందుల సత్యంగౌడ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కోమటి వీరేశం, జిల్లా కౌన్సిల్ సభ్యులు భూతరాజు, శ్రీహరి, సింగిల్ విండో డైరెక్టర్ బోడ ఆంజనేయులు,
జిల్లా నాయకులు సముద్రాల వెంకటేశ్వర్లు, తడకమల్ల శ్రీధర్, మాదగోని నాగార్జున, మండల మరియు మున్సిపల్ ప్రధాన కార్యదర్శులు ఆవుల అశోక్, భూతరాజు స్వామి, సోమశంకర్, యువ మోర్చా నాయకులు పేర్ల గణేష్, మన్నెం ప్రవీణ్, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షులు గండు శ్రీకాంత్, పట్టణ ఉపాధ్యక్షులు మండల కార్యదర్శి ఇరిగి శివ, బూతు అధ్యక్షులు చిట్టిప్రోలు వెంకటేశం, పున్నా అరుణోదయ, తోకల రవీందర్, కటుపూరి రామలింగం, మాలకేడి రాజేష్ ఖన్నా, నాయకులు బోడ శివ, వరికుప్పల మహేష్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. మొన్న 42% కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా బీసీ సంఘాలన్నీ మన మహేష్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళినందుకు మేము కూడా మద్దతుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ఎమ్మెల్యే బీర్లాని గారి నాయకత్వంలో ఆలేరు మండలంలో పెద్ద ఎత్తున అన్ని పార్టీలని కమ్యూనిస్ట్ పార్టీ కానీ ఇతర పార్టీలందరినీ మద్దతు తీసుకొని ఆలేరు మండలంలో పెద్ద ఎత్తున బంద్ ప్రకటించడం జరిగింది. సంపూర్ణ మద్దతు కోరినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముందు పోతుందనే ధ్యేయంతో బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఇద్దరు రెండు ఒకటై కాంగ్రెస్ పార్టీని ఏమి చేసే పరిస్థితి లేక ఇటువంటి నాటకాలు చేసి 40% బీజేపీ ఇవ్వనందుకు ఖండించుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎలక్షన్లో 42% బీజేపీని మనం అడగవలసింది టీఆర్ఎస్ని 33% ఏ రకంగా 23 చేసిరో ఆ రోజు వాళ్ళని అడగాలి. 42% ఎందుకు పార్లమెంట్లో బిల్లు పాస్ చేస్తలేమని చెప్పి, ఎందుకంటే వాళ్ళకి అవసరం వచ్చిన బిల్లు అది ఆర్టికల్ 370 కావచ్చు, త్రిబుల్ తల్లాక్ కావచ్చు, మన జిఎస్టీ బిల్లు కావచ్చు, ఏ రకమైన బిల్లులు వాళ్ళు అనుకున్న బిల్లులను ఎమ్మడే పార్లమెంట్లో పాస్ చేస్తారు. కానీ కేవలం ఆపుతున్న బిల్లు అంటే అది బీసీ బిల్లు, 42% బిల్లు. దీన్ని మనం అందరం గమనించి బీజేపీ పార్టీని ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త గ్రామాలలో వస్తే ఈ 42% పార్లమెంట్లో బిల్లు పాస్ అయినాకనే మీరు గ్రామాలలో రావాలరా అని చెప్పి వాళ్ళను తరిమి కొట్టవలసిన అవసరం అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించాలని ఇక్కడ బీసీలు తీసుకున్నటువంటి నిర్ణయానికి మద్దతు ప్రకటించుకుంటూ ఈరోజు ఆలేరు టౌన్లో భారీ రాస్తారోకో నిర్వహించడం, టౌన్ మండల అధ్యక్షుల సహకారంతో రాస్తారోకో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా గత సంవత్సరాలు ఎన్నో ఏళ్ళ కళ ఈరోజు 42% బీసీలకు మేమేంతో మాకంతా అనే నినాదంతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే ఇక్కడ 42% అసెంబ్లీలో ప్రకటించి వారికి గవర్నర్ గారికి పంపిస్తే అక్కడ ఉన్నటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇంతవరకు కూడా ఆమోదించలేదు. అంటే బీసీల మీద ఉన్నటువంటి మీ నైతిక హక్కేందో అర్థమవుతూ ఉంది. మేము తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన 22 నెలలకే ఇక్కడ అసెంబ్లీలో 42% రిజర్వేషన్లు ప్రకటించాలని ఆమోదం చెందింది అసెంబ్లీలో. కానీ అక్కడ పార్లమెంట్లో కూడా అక్కడ గవర్నర్ కూడా ఆమోదించి 42% రిజర్వేషన్లు ప్రకటించాలి స్థానిక సంస్థల్లో అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రకటించకపోతే మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఊర్లలో కూడా అడుగుబడి పెట్టనీయం బీజేపీ వాళ్ళని. ఇక్కడ దొంగ నాటకాలు తెరవేసింది టీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు ఏదో దొంగ నాటకాల లెక్క వచ్చి ఇక్కడ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ధర్నాలో పాల్గొనడం జరుగుతుంది. కానీ మేమేమో కుమార్ గౌడ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు 42% బీసీ బిల్లును అమలు చేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈరోజు ఆలేరులో నిర్వహించడం జరిగింది. మొన్న గాంధీ భవన్కు అఖిలపక్ష నాయకులు ఆర్ కృష్ణయ్య గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు, అఖిల జేఏసీ వాళ్ళందరూ వచ్చి మరి గాంధీ భవన్లో మరి పిసిసి అధ్యక్షుని కోరడం వలన ఈరోజు బీసీ బంద్కు పిలుపునిచ్చి కాంగ్రెస్ పార్టీ కూడా దానికి పూర్తిగా మద్దతు ఇస్తున్నది. ఈరోజు కేంద్రము చేస్తున్న అరాచక తెలంగాణ బీసీ మన తెలంగాణ బంద్ పిలుపునిచ్చారు ఆర్ కృష్ణయ్య కానీ జాదుల సీనన్న కానీ. మన తెలంగాణ బంద్ కోసం బీసీల 42% రిజర్వేషన్లు ఇవ్వనందువల్ల హైకోర్టు కొట్టేయడం, సుప్రీంకోర్టు పెట్టడం, ఇద్దరు 2 కోర్టులు కొట్టేయడం వల్ల ఇలా బీజేపీ కాంగ్రెస్ 2 కుమ్మెక్కాయి మన బీసీలని అనగదొక్కేస్తున్నారు. కనుక మనం బీసీలం ఐక్యతమై పోరాటం పెద్ద ఎత్తున చేసి అన్ని గ్రామాల నుంచి కానీ మండలాల నుంచి కానీ జిల్లాలు కానీ రాష్ట్రం స్థాయి వరకు ఒత్తిడి తీసుకొచ్చి ఎమ్మెల్యేలని ఎంపీలని అందరినీ ఒత్తిడి తీసుకొచ్చి బీసీలని ఐక్యత ఉండి ఒక పోరాటం. టీఆర్పీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపుతో టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టేయి జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీలకు ఒక వరమని అన్నారు. సూర్యాపేటలో మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ బిల్లుపై శాసన మండలి సభలో 42% రిజర్వేషన్ జీవో అమలైతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పిన మొనగాడు అని అన్నారు. టీఆర్పీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపుతో టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వడ్డే జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీలకు ఒక వనమని అన్నారు. సూర్యాపేటలో మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ బిల్లుపై శాసనమండలి సభలో 42% బీసీ రిజర్వేషన్ జీవో అమలైతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పిన మొనగాడని అన్నారు. బీసీల కోసమే ఆవిర్భవించిన పార్టీ టీఆర్పీ అని అన్నారు. బీసీ జీవో వెనకాల కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు దాగి ఉన్నాయన్నారు. సూర్యాపేటలో టీఆర్పీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొనే ర్యాలీగా వీధుల్లోకి దిగి తమ నిరసన స్వరాన్ని ఘోషించారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా షాపులు, వ్యాపార సముదాయాలు, రోడ్లన్నీ మూతపడ్డాయి. ప్రజలందరూ బీసీల హక్కుల కోసం ఒక్కటై నందించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఇచ్చిన ఎవరు తీసుకోరు, మీ వాళ్ళకి ఇచ్చిన ఎవరు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మరి బీసీలకు ఇచ్చినటువంటి అనేక హామీలని ఇవాళ పక్కన పెట్టి మరి అమలు కానటువంటి ఈ యొక్క 42% స్థానిక సంస్థల రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి మరి చేయాల్సిన పద్ధతిలో కాకుండా ఇవాళ తప్పుడు పద్ధతుల్లో ఇవాళ 9వ నెంబర్ జీవో ద్వారా, ఆర్డినెన్స్ ద్వారా మరి ఇవాళ మీకు 42% రిజర్వేషన్ ఇస్తున్నామని మా బీసీ సమాజానికి నోటికాడికి వచ్చినట్టుగా తీసుకొచ్చి మరి వాళ్ళ నోటికాడి ముద్దని మళ్ళీ అదే అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి కుట్రపూరితమైనటువంటి పద్ధతిలో ఇవాళ హైకోర్టులలో కేసులు వేయించి ఆ కేసులు స్టే ఇవ్వడంతో ఇవాళ ఆగిపోయినటువంటి సందర్భంలో మరి ఇక్కడ ఉండబడినటువంటి అన్ని పార్టీలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అన్ని కూడా ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ సెప్టెంబర్ 17న ఈ రాష్ట్రంలో మెజార్టీ ప్రజలకు రాజ్యాధికారాన్ని అందించే లక్ష్యంతో ఈ పార్టీలు చేస్తున్నటువంటి కుట్రల్ని చైతన్యం చేస్తూ ప్రజలకు తెలియజేస్తున్నటువంటి సందర్భంలో మరి వాళ్ళ స్టే ఇచ్చిన వెంటనే రాజ్యాధికార పార్టీ రాష్ట్ర బంద్కు పిలుపునివ్వగా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఈ బీసీలకు దూరం అవుతాం అనేటటువంటి దుర్మార్గపు ఆలోచనతో బీసీ జేఏసీ ముసుగులో ఇవాళ రాష్ట్ర బంద్లో పాల్గొంటూ మరి ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ రావాలని అడుగుతున్నటువంటి పార్టీలకు మేము అందరం కూడా సూటిగా ఒకటే మాట చెప్తా ఉన్నాం. మరి వాళ్ళ 42% రిజర్వేషన్ వచ్చేంత వరకు ఈ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించవద్దు. అది రాజ్యాంగ సవరణ కానీ 9th షెడ్యూల్లో చేర్చడం కానీ ఇవాళ బీజేపీ పార్టీ సపోర్ట్ చేసి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మరి ఇవాళ ఎందుకు 9th షెడ్యూల్లో చేర్చడానికి కుట్రలు చేస్తూ ఉంది. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచి మరి ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా అమలు అయినాకనే వస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ కుట్రలు మరి ఇవాళ ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. అందుకనే తెలియజేస్తా ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ చూస్తా ఉన్నారు. మీరు బీసీలకు ఏదో బంద్ పిలుపునిచ్చి బంద్లో వచ్చి పొద్దుగాల బస్టాండ్ల ముందర ఫోటోలు తీసుకొని పేపర్లు వేసుకోవడం కాదు. మరి ఇవాళ ఉన్నటువంటి సమాజం అంతా మిమ్మల్ని గమనిస్తా ఉంది. ఈ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ వచ్చేంత వరకు మీరు ఎన్నికలు నిర్వహించవద్దనేటటువంటి డిమాండ్ చేయాల్సినటువంటి సందర్భం ఆసన్నమైంది. లేని పక్షంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ మెజార్టీ ప్రజల యొక్క
మరి లక్ష్యాలని వీళ్ళకి రావాల్సినటువంటి రాజకీయ వాటాన్ని విద్యా ఉద్యోగ పరాల్లో రావాల్సిన వాటా కోసం మరి కొట్లాడుతున్నటువంటి పార్టీ ఖచ్చితంగా ఈ 42% రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలి. లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలందరినీ కూడా అగ్నిగుండం లేచి తగలబెడతానికి ఈ సమాజం అంతా మేల్కొన్నదనేటటువంటి విషయాన్ని కూడా మరి మీడియా ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి పక్షాన ఈ పార్టీలకు గుర్తు చేస్తా ఉన్నాం. మీ మోసపూరితమైనటువంటి ధర్నాలు బంధులు మాకు అవసరం లేదు. రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి మరి ఆ యొక్క చట్టబద్ధత కోసం మీరు ఇలా కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఆ చట్టం చేసుకొని వచ్చిన తర్వాత ఈ సమాజం ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన బంద్ సూర్యాపేట పట్టణంలో సంపూర్ణంగా విజయవంతమైంది. ఈ బంద్కు సంపూర్ణ మద్దతు ఇచ్చిన అన్ని రాజకీయ పార్టీలకు, అన్ని కుల సంఘాలకు, ప్రజా సంఘాలకు, విద్యార్థి సంఘాలకు, ఉద్యోగ వ్యాపార సంఘాలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన బంద్ సూర్యాపేట పట్టణంలో సంపూర్ణంగా విజయవంతమైంది. తెలంగాణ రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీసీలకు స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చినా దాని ప్రకారం 2 సంవత్సరాలలో నిలబెట్టుకోలేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో తప్పుడు మార్గంలో రాజ్యాంగ విరుద్ధంగా తూతూ మంత్రంగా అసెంబ్లీలో బిల్లు పెట్టి రేవంత్ రెడ్డి చేసిన పద్ధతి వల్ల ఎట్టి పరిస్థితుల్లో న్యాయస్థానంలో నిలవదని ఉద్దేశంతో అదేవిధంగా హైకోర్టులో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పక జనగణన కులగణన లెక్కలను సైంటిఫిక్గా నిర్వహించక వచ్చిన డాటాను పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి వద్దకు తీసుకువెళ్లి వారిని మెప్పించి పార్లమెంటు చట్టం సవరణ చేసి 9 షెడ్యూల్లో పెట్టించి చట్టబద్ధత కల్పించి ఆ తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ బంద్కు సంపూర్ణ మద్దతు ఇచ్చిన అన్ని రాజకీయ పార్టీలకు, అన్ని కుల సంఘాలకు, ప్రజా సంఘాలకు, విద్యార్థి సంఘాలకు, ఉద్యోగ వ్యాపార హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. బీసీ సంఘం తరఫున దాసరి వెంకన్న యాదవ్, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నిదుర సంపత్ నాయుడు, మట్ట రమేష్ యాదవ్, తన్నీరు వాసు, కోడి లింగయ్య, కొడిదెల రాంబాబు, రాపోలు ఉపేందర్, బత్తుల దశరథ తదితరులు పాల్గొన్నారు. అఖిల పక్షాల వారు తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంట్ల ధర్మార్జును, గట్ల రమశంకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దిరెడ్డి రాజా, డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్, బీజేపీ రాష్ట్ర నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, టీఆర్ఎస్ నాయకులు వై వెంకటేశ్వర్లు, ఆకుల లవకుశ, మధ్య శ్రీనివాస్ యాదవ్, బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్, సిపిఎం నాయకులు మల్లు నాగార్జునారెడ్డి, నెమ్మాది వెంకటేశ్వర్లు, పట్టపల్లి సైదులు, యాదగిరిరావు, కోట గోపి, ఏకలక్ష్మి, సిపిఐ నాయకులు బెజవాడ వెంకటేశ్వర్లు, దంతాల రాంబాబు, బూర వెంకన్న, చమల అశోక్, హేమలత, న్యూ డెమోక్రసీ మండారు, ఎంఆర్పిఎస్ నాయకులు చింతలపాని చిన్న శ్రీరాములు, యాతాకుల రాజయ్య, ఎర్ర వీరస్వామి, మాల మహనాడు రాష్ట్ర అధ్యక్షుడు తలమల్ల హసేన్, నారబోయిన వెంకట్ యాదవ్, బీసీ విద్యార్థి సంఘం నాయకులు వీరబోయిన లింగయ్య యాదవ్, భారీ అశోక్, అనంతుల మధు, ఎస్ఎఫ్ఐ శ్రీకాంత్ వర్మ, పీడీఎస్ సింహాద్రి, ఏఏఎస్ఎఫ్ నాగరాజు, టీజేఎస్ నారబోయిన కిరణ్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ లో బీసీ బిల్లులు విడనాడాలి. బీసీలపై బీజేపీ ద్వంద్వ వైఖరి, బీసీలపై బీజేపీ ద్వంద్వ వైఖరి నశించాలి. బీసీలపై పాలక వర్గాల కపట ప్రేమలు నశించాలి. బీసీలపై పాలక వర్గాల కపట ప్రేమలు నశించాలి. బీసీలపై పాలక వర్గాల కపట ప్రేమలు నశించాలి. అమలు చేయాలి. బీసీల రిజర్వేషన్ ని అమలు చేయాలి. బీసీల రిజర్వేషన్ ని అమలు చేయాలి. పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలి. బీసీ రిజర్వేషన్ బిల్లుని ప్రవేశపెట్టాలి. పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలి. బీసీ రిజర్వేషన్ బిల్లుని ప్రవేశపెట్టాలి. 42% రిజర్వేషన్లు అమలయ్యేంత వరకు పోరాడతాం. 42% బీసీ రిజర్వేషన్లు అమలయ్యేంత వరకు రాజీనామా చేయాలి. బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి. బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి. బీజేపీ ఎమ్మెల్యేలు చిత్తశుద్ధి ఉంటే బీజేపీ ఎంపీ ఎమ్మెల్యే
వ్యతిరేకులారా బీసీ బిల్లుడు 42% రిజర్వేషన్ల బిల్లుడు పార్లమెంట్ 42%. కేటీఆర్ గారి నాయకత్వం, జైరెడ్డి గారి నాయకత్వం, జై తెలంగాణ. బీసీల ఐక్యత కేంద్రంలోని ప్రధానమంత్రి మోడీ కానీ రాష్ట్రపతి కానీ తీసుకెళ్లి అన్ని అఖిలపక్షాలందరినీ తీసుకెళ్లి మరి మోడీకి ఇస్తావా ఇయ్యవా అని అడగక ముందుకే మరి వాళ్ళని యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో పలు పార్టీల జేఏసీ బీసీ నాయకులు తెలంగాణ రాష్ట్ర బీసీ బంధు కార్యక్రమంలో భాగంగా పాల్గొన్నారు. బస్సులు, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలను, వ్యాపార సంస్థలను మూసివేశారు. మండల నాయకులు ఎండి ఖలీల్ మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్, ఉద్యోగాల్లో, రాజకీయ సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో పలు పార్టీల జేఏసీ బీసీ నాయకులు తెలంగాణ రాష్ట్ర బీసీ బంధు కార్యక్రమంలో భాగంగా పాల్గొన్నారు. బస్సులు, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలను, వ్యాపార సంస్థలను మూసివేశారు. మండల నాయకులు ఎండి ఖలీల్ మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్, ఉద్యోగాల్లో, రాజకీయ సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ న్యాయపరమైనదేనని ఆయన అన్నారు. మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మందడి రామకృష్ణారెడ్డి, మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గడ్డమిది పాండారి గౌడ్, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ మువ్వల శ్రీనివాస్, గిరికత్తుల శ్రీనివాస్, పొడిచెట్టి వెంకన్న, సిపిఎం జిల్లా నాయకులు మధ్యపురం రాజు, సిపిఎం మండల కార్యదర్శి అనంతుల రామచంద్రయ్య, కాళి వెంకన్న, బొడిగె లక్ష్మయ్య, మాటూరి కాశయ్య, ఎనిగే సోమయ్య, వలందాస్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఏం ఎగ్జామ్ ఎక్కడ చదువుకుంటారా? ఈరోజు బీసీ బంధు గురించి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి గారు బీసీ రిజర్వేషన్ 42% కల్పించినందుకు దాని మీద అగ్రవర్ణాలందరూ కలిసి మళ్ళా హైకోర్టు, సుప్రీంకోర్టులో స్టే చేయడం జరిగింది. అందువల్ల మా రిజర్వేషన్ మాకే కావాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చారు. కాబట్టి అదేవిధంగా మన సీతారామపురం హై స్కూల్ కూడా బీసీ రిజర్వేషన్ గురించి బంద్ చేయడానికి మేము ముందుకు వచ్చి బంద్ చేస్తున్నామని కోరుచున్నాం. మేమెంతో
మేమెంతో ఖబర్దార్ అగ్రకుల నాయకులారా, ఖబర్దార్ అగ్రకుల నాయకులారా, ఖబర్దార్ అగ్రకుల నాయకులారా, మేమెంతో బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీల రిజర్వేషన్, బీసీల ఐక్యత. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ బంద్లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీర్లయ్య. మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. చౌటుపల్ మండల కేంద్రంలో ప్రశాంతంగా సంపూర్ణంగా బీసీ బంద్. తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ అఖిలపక్ష ఆధ్వర్యంలో బంద్ సంపూర్ణం. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. బీసీల ఆత్మాభిమానంతో దోబూచులాడుతున్న బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధి చెప్తారన్న బుడ్డ విష్మయ్ గౌడ్. చండూరులో బీసీల బంద్ విజయవంతం. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి చిత్తశుద్ధితో పనిచేసే వాళ్లకే డీసీసీ చీఫ్ పదవి. చండూరులో బీసీల బంద్ విజయవంతం. బీసీ నినాదంతో దద్దరిల్లిన సూర్యాపేట. తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘాల చేసి ఇచ్చిన బంద్ సూర్యాపేటలో సంపూర్ణంగా విజయవంతం. గూండాల మండలంలో బీసీ బంద్లో పాల్గొన్న నాయకులు. ఈవీ బులెటిన్ డీటెయిల్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.